బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మనం అబుదాబిలో షేక్ గ్రాండ్ మాస్క్‌కి వెళ్తున్నాము. ఇది వరల్డ్‌లోనే టాప్ 10లో ఒక ప్లేస్ అన్నమాట. ఇది ఈ మాస్క్‌ని కంప్లీట్ చేయడానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టిందంటండి. 1996లో స్టార్ట్ చేసి 2007లో పూర్తయింది. 2007లో ఓపెన్ చేశారిది. మేమైతే కార్ పార్కింగ్ చేసేసి లోపలికైతే ఎంటర్ అయ్యాము. లోపలైతే ఇలా ఉంది. ఇదంతా మొత్తం ఫ్రీయేను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం లేదు. మనం మొత్తం ఫ్రీగా చూడొచ్చు. అది చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. పైన చూడండి గ్లాస్‌తో మొత్తం గ్లాస్ అంతా ఇదంతా గ్లాసే. ఎంత బాగా నిర్మించారో చాలా బాగుంది. ఇప్పుడు పైకెళ్దాం. అక్కడైతే దగ్గర నుండి చూడొచ్చు. ఇదిగోండి పైన వ్యూ అయితే ఇలా ఉంది. చుట్టూ వాటర్ ఇలా ఉన్నాయి. ఫొటోస్ అవి తీసుకోవడానికి, వీడియోస్ అవి తీసుకోవడానికి మంచి సూపర్ ప్లేస్. ఇప్పుడు మనం మాస్క్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇక్కడ ఒక చిన్న షాపింగ్ మాల్ లాగా పెట్టారు. ఇది చూడండి మాస్క్ అంతా ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూడడానికి అలా పెట్టారు. ఆ బొమ్మకేసిన డ్రెస్ కాస్ట్ తెలుసా? 2000 ప్లస్ 2600, 2700 సంథింగ్ ఉంది. ఎంత కాస్ట్ ఓయమ్మో అనుకున్నాం మేమైతే. ఇదిగోండి మొత్తం అయితే ఇలా ఉన్నాయి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనం మాస్క్ లోపలికి వెళ్ళాలంటే ఫ్రీ ఆఫ్ కాస్టే. కాకపోతే మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని క్యూ చేసి ఎంతమంది మెంబర్స్ వెళ్తున్నాము ఏమి అవన్నీ డీటెయిల్స్ వేయాలి. అండ్ లోపలికి వెళ్ళడానికి కూడా ఇట్లా డ్రెస్ కోడ్ ఉంటేనే అలౌడ్, లేకపోతే అలౌడ్ లేదు. ఇంకా నేను కూడా నార్మల్ డ్రెస్ వేసుకున్నా కదా, సో అక్కడ అవి 40 గ్రామ్స్ అలా అక్కడ షాపులలో అమ్ముతారు. మనం ఇంకా లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీగా అలా తీసుకోవాలి. మనం దాదాపు 500 మీటర్స్ వరకు నడవాలండి. ఇంత పెద్ద మాస్క్‌లో ఎంట్రీ ఫీజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి వాళ్ళకి ఏం లాభం ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. చాలామంది విజిట్ చేస్తున్నారు. చాలా మంది వస్తున్నారు. ఇందులోకి ముస్లిమ్సే కాదండి ప్రతి ఒక్కరూ వెళ్ళొచ్చు. కాకపోతే మన ఇండియన్స్ వెళ్ళేటప్పుడు ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సు, అలాగే తలకు మన ఎంట్రుకలు కనపడకుండా తలకి ఏదైనా క్లాత్ అలా కట్టేసుకోవాలి. ఇదిగోండి ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండే మనకంతా మొత్తం మాస్క్ వ్యూ అంతా కనపడుతుంది చూడండి.
అండ్ లోపల మొత్తం ఇలా ఉంది వ్యూ అంతా. చాలా సూపర్‌గా ఉంది. డిజైన్ అంతా ఎంత బాగా నిర్మించారంటే అంత బాగా నిర్మించారు. చాలా చాలా బావుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళైతే వెళ్లి చూడండి. చాలా బాగా అనిపిస్తది. మన హిందూ టెంపుల్స్ ఎలాగో ఇది గూడా అలాగే, మసీదు గూడా అలాగే. ప్రతి ఒక్కరు ఇక్కడికొచ్చి ఫోటోస్, వీడియోలు అవి తీసుకుంటూ అలాగే ప్రేయర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఒక తాడు కట్టేశారండి. ఇంతకు మించి అటు వెళ్ళడానికి లేదు. అందరూ ఇక్కడ నుండే ప్రేయర్ చేసుకోవడం గానీ, వీడియోస్, ఫోటోస్ అవి చూసుకోవడం అంతా ఇక్కడ వరకే మాత్రమే. ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా అండ్ ఇక్కడ చూడండి గోల్డ్ ప్లేటెడ్ పిల్లర్స్ ఎంత బాగున్నాయో. ఈ మసీదు మొత్తానికి కలిపి 1016 వరకు ఉన్నాయి. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఫుల్ సీసీ కెమెరాస్ అలాగే సెక్యూరిటీ సిస్టమ్ చాలా బాగుందండి. మేమైతే అక్కడ అరౌండ్ 6 వరకు అలా ఉన్నాంలేండి. మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, సో టెంపుల్ చూసుకొని తర్వాత మోస్క్కి వెళ్ళాము. అక్కడ నుండి మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక మేము ఇంటికి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరుతున్నాం. అబుదాబి నుండి మళ్ళీ మనం దుబాయ్కి రావాలి కదా, చాలా లేట్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అబుదాబికి. టెంపుల్ ఉంది కదా, అప్పుడప్పుడు రావాలి తప్పదు. ఫైనలీ మేమైతే బయలుదేరుతున్నాం. ఇంటికి వెళ్తున్నాం. ఈవినింగ్ 6:30 అలా అయింది. మేమైతే బాగా అలసిపోయాం. నాకైతే ఒక మంచి టీ తాగాలనిపిస్తుంది. కొద్దిగా హెడ్ఏక్ తగ్గుతుంది. అండ్ అబుదాబిలో ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయంటండి, నాకైతే తెలీదు. ఫెరారీ వరల్డ్ కూడా చాలా బాగుంటుంది అని అన్నాడు నా కస్టమర్ ఒక అతను. చూడాలి, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేయాలి. అబుదాబి కూడా చాలా బాగుందండి. నేను ఇదే ఫస్ట్ టైం రావడము. మంచి మంచి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అక్కడ చూడండి ఎంత బాగుందో రౌండ్గా. చాలా బాగా చేశారు కదా. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.